సిద్దిపేట్ల దుండిగల్ మల్లంపేట్ షాంబీర్పూర్ నారాయణ ఉమెన్స్ కాలేజ్ హాస్టల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్ చికిత్స కోసం నిజాంపేట్ ఎస్ఎల్బి ఆసుపత్రికి తరలింపు అస్వస్థకు గురి అయిన విద్యార్థులకు ఇళ్లకు తీసుకువెళ్తున్న తల్లిదండ్రులు ఫుడ్ పాయిజనింగ్ విషయం తెలుసుకున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ బృందం కళాశాలలో వంటగదిని తనిఖీ చేశారు. శాంపిల్స్ సేకరించి నోటీసులు జారీ. ఫుడ్ పాయిజనింగ్కు గల కారణాలు తెలియాల్సి ఉంది. కళాశాలకు నీటి సప్లై అవుతున్న ట్యాంకర్ను ద్వారానే విద్యార్థులకు అస్వస్థకు గురి అయినట్లు తెలుస్తుంది. నారాయణ కాలేజీలో ఏదో జరిగిందని రకరకాల పుకార్లు వస్తున్నాయి సార్, సోషల్ మీడియాలోను. ఇక్కడ అటువంటిది ఏమీ జరగలేదు. ఎటువంటి ఫుడ్ పాయిజన్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏమీ జరగలేదు సార్. వాతావరణంలో మార్పులు రావడం వల్ల కొంచెం చలిగాలు ఎక్కువగా ఉండటం వల్ల కొద్ది మంది పిల్లలకు మాత్రమే, అది కూడా 20-25 మంది కొద్దిగా వామిటింగ్స్ మోషన్స్ అయినాయి. వాటికి వెంటనే ట్రీట్మెంట్ చేసాం. వాళ్ళంతా కూడా బాగున్నారు. ఏ ఒక్క స్టూడెంట్ని కూడా మేము హాస్పిటల్లో జాయిన్ చేయడం కానీ ఇంకోటి అలాంటిది ఏమీ జరగలేదు. ఇక్కడ ఎట్లాంటి ఇబ్బందులు కూడా లేవు. పిల్లలకు కానీ మా స్టాఫ్ కానీ మేము కానీ పిల్లలు కానీ అందరూ కూడా ఇక్కడే మెస్లోనే భోంచేస్తుంటాం. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు సార్. అవన్నీ వచ్చేవన్నీ కూడా పూర్తిగా పుకార్లు, ఎవరో సృష్టించిన పుకార్లు. సార్ ఫుడ్ ఇన్స్పెక్టర్ శాంపిల్స్ తీసుకెళ్ళారు సార్. వచ్చిన మీడియాలో వచ్చిన పేపర్లో వచ్చిన దాన్ని బట్టి వచ్చిన శాంపుల్ తీసుకెళ్లారు. అండ్ డైనింగ్ హాల్ కిచెన్ అన్ని చెక్ చేసి అన్ని నీట్గానే ఉన్నాయి. ఇప్పుడు 99% ప్రాబ్లమ్ ఏమి ఉండదని కూడా అన్నారు సార్. డిఎంహెచ్ఓ చెకప్ చేశారా? హెల్త్ ఆఫీసర్ కూడా వచ్చారు? రాలేదు సార్. పిల్లలు ఎప్పుడు జరిగింది? లాస్ట్ 2-3 డేస్ నుంచి రోజుకు ఒక 20 మందికి 30 మందికి అట్లా వస్తున్నాయి సార్. అంటే పైన వాటర్ ట్యాంక్ క్లీన్గా లేదు, దానివల్ల అపోహలు అంటున్నారు. వాటర్ ట్యాంక్ మేము అసలు ఎవ్రీ 2-3 మంత్స్కి ఒకసారి చేంజ్ చేస్తాం సార్. ఓవర్ హెడ్ ట్యాంక్స్ అంటే మీరు ట్యాంకర్ రావాల నీళ్ళు తెస్తారా? ఏం సార్? ట్యాంకర్లు నీళ్ళు వాడతారా? మా బోర్ నీళ్ళు సార్. మీ పేరు సార్? నా పేరు ప్రసాద్.